ఈ నెల 13న కాళేశ్వరం ప్రాజెక్టు పరిశీలనకు వస్తున్న సీఎం రేవంత్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పున్నం రవి, బండారి దేవేందర్ పిలుపునిచ్చారు. సోమవారం రేగొండ మండల కేంద్రంలో మీడియాతో మాట్లాడారు. గౌరవ ముఖ్యమంత్రులు యనమల రేవంత్ రెడ్డి గారు రేపు భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ చేపట్టేందుకు రేపు అసెంబ్లీ నుండి ఇలా కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్ట్ కావచ్చు, సరస్వతి బ్యారేజ్ కావచ్చు, అక్కడ గత ప్రభుత్వం 100 కోట్లతోటి అక్కడ ప్రాజెక్టు కట్టి ఆ ప్రాజెక్టులన్నీ కుంగిపోయినాయి. ఇది బాగా అవినీతి జరిగింది. దాని నాణ్యత లేదన్న ఉద్దేశంతో ప్రభుత్వం చేసిన స్కామ్లన్నీ బయటపెట్టి రేపు మన కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టు పరిశీలన చేస్తున్నారు. కాబట్టి గత ప్రభుత్వము ఈ ప్రాజెక్టుల పేరుతో కోట్లాది రూపాయలు దోపిడీ చేసిన ప్రభుత్వాన్ని, అవినీతిని కక్కించి బాధ్యులపై చర్య తీసుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న గారు రేపు ఉదయం 12 గంటల వరకు మేడిగడ్డ ప్రాజెక్టు వస్తున్న సందర్భంగా రేగొండ మండలానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కుటుంబ సభ్యులందరూ రేగొండ దగ్గర రేపు గౌరవ సీఎం గారికి వెల్కమ్ చెప్పడానికి అందరూ పెద్ద సంఖ్యలో హాజరై మన గౌరవ ముఖ్యమంత్రి గారికి రేవంత్ అన్న గారికి వెల్కమ్ చెప్పవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, గత ప్రభుత్వం 1,00,000 కోట్లతో 1 కోటి ఎకరాల మాగానికి నీరందిస్తానని గొప్ప చెప్పుకున్న ఈ గత ప్రభుత్వం 1,00,000 కోట్లలో ఇంచుమించు 1,00,000 కోట్ల అవినీతికి పాల్పడి ఒక ప్రాజెక్టును దేశానికే తలమానికమని చెప్పే ప్రాజెక్టు ఈరోజు తేటతెల్లమై బీటల వారి ప్రాజెక్టు కూలిపోయే పరిస్థితి ఉంది. ఈ అవినీతి అక్రమాలను వెలికితీసి ప్రజల్లోకి నిజాలు నిగ్గుదేల్చేందుకే యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో అన్ని పార్టీలు అఖిలపక్షంగా ఏర్పడి సందర్శనకై వస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరియు మంత్రులకు మరియు శాసనసభ్యులకు మరియు ఎమ్మెల్సీలకు అందరికీ మేము స్వాగతం పలుకుతున్నాం. గత ప్రభుత్వం ఎన్ని లక్షల కోట్ల అవినీతి చేసిందో వాటిని కక్కించేందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. ఈ ప్రాజెక్టు సందర్శనతోని గత ప్రభుత్వం చేసిన అవినీతి అక్రమాలు బయటపడతాయని మేము ఆశిస్తున్నాం.